అలాగేనా. ప్రభునామంలో మరి ఈరోజు బెతస్తా బైబిల్ కాలేజ్ ఆన్‌లైన్ మరి ఈ విధంగా మనం ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క కృపలో ప్రతిరోజు ఈ యొక్క మరి ప్రార్థనలో పాలు పొందుతూ దేవుని కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు శాస్త్రం పార్ట్ 5 అనుకుంటున్నాను. 5ఆ? 6 అండి? 5ఆ? 5 అండి. ఆహ్, 5. 5 ఈ ఐదవ భాగంలోకి మనం ఈరోజు అడుగు పెడుతున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. క్రిస్టాలజీలో యేసుక్రీస్తు జననం అనే దాన్ని మనం చేస్తున్నాం. యేసు ప్రభు జననం అనేది ఎలా జరిగింది? దీనికి ప్రవచనాలు ఎలాగా సమకూడి వచ్చాయి అనే దాని మీద ఈరోజు నేను మాట్లాడతాను. ఈ చెప్పే సంగతులన్నీ కొత్త సంగతులు కాబట్టి వినగలిగిన వారు వింటూ, రాసుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. వాటిని మీరు అర్థం చేసుకోవచ్చు, చూడొచ్చు. ప్రభు కృపలో మీరు దీవెన పొందొచ్చు. మరి ఈ సమయంలో నేను ప్రభు యొక్క కృపలో మీకు క్రిస్టాలజీలో మరొక ప్రవచనం అదేంటంటే ప్రజాసంఖ్య. ప్రజాసంఖ్య గురించిన ప్రవచనం ఎక్కడ రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథంలో మనం ఒకసారి బైబిల్ ఉన్నట్లయితే కనుక మీరు తెరిచి చూడండి. అది వినడానికి ప్రయత్నం చేయమని ప్రార్థన చేస్తున్నాను, కోరుతున్నాను. 87వ సంకీర్తన 6వ చరణం. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. అంటే దేవుడే ఈ ప్రజా సంఖ్యను ప్రేరేపణ చేసి రాయించినట్లుగా మనం లేఖనాలను చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడే దీన్ని ప్రేరేపించి దాని ప్రేరణకర్తగా ఉండి ప్రజా సంఖ్య రాయడంలో చాలా చక్కని ఆంతర్యాలు మనకు కనబడతాయి. మరి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి లేక తండ్రి వారిద్దరూ ఎక్కడున్నారంటే గలిలయ ప్రాంతంలోని నజరేతులో ఉన్నారు. మరి ప్రవచనం మీకా 5:2 ప్రవచనం ఏం చెప్తుందంటే, రక్షకుడైనటువంటి అభిషిక్తుడు లేక మెస్సయ్య అనబడిన వాడు ఎక్కడ జన్మించాలి అంటే యూదా బెత్లెహేంలో పుట్టాలి. మరి యూదా బెత్లెహేంలో పుట్టాలి అంటే మరి దానికి ఎక్కడో నజరేతులో నెలలు నిండుతున్నటువంటి ఆమె అక్కడి నుంచి ఇక్కడ కదలడం అనేది చాలా కష్టం. సాధారణంగా మనం కూడా నౌ ఏ డేస్ ప్రెగ్నెంట్ వుమెన్‌ని ఎక్కడికైనా దూరం తీసుకెళ్ళాలన్నా ఆలోచిస్తాం. కానీ ఆ రోజుల్లో మరి సరైన రోడ్ ఫెసిలిటీస్ లేని రోజులు, సరైన వైద్య విధానాలు లేని రోజులు. ఈ రోజుల్లో మరి ఆమెను అక్కడి నుంచి తీసుకురావాలి అంటే ఒక బలమైన దేవుని ప్రణాళిక అమలు కావాలి. యాక్చువల్‌గా యోసేపు, మరియలైతే గనక అంత సాహసోపేతమైన కార్యం చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే గనక వారికి చాలా రకాల అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అది ఎవరి ప్రేరణ ద్వారా ఈ యొక్క ప్రజాసంఖ్య నమోదు జరిగింది, లేపోతే దానికి త్వరపెట్టబడింది అని ఆలోచన చేస్తే గనక లూకా సువార్త 2వ అధ్యాయం 1 వచనం చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఈ కైసరు ఔగుస్తు అనేటువంటి ఈ యొక్క మాట మనం లేఖనాల్లో చూస్తే కనుక కైసర్ ఔగుస్తు అనేది ఆ ఒరిజినల్ పేరు ఆయన పేరు కాదు. ఆయన ఒరిజినల్ పేరు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కనుక ఆయన ఒరిజినల్ పేరు కైసర్ ఆక్టివియస్ అగస్టస్ సీజర్ అనేటువంటి ఆ పేరు ఆయన కలిగి ఉన్నాడు. ఒక నిమిషం ఈ పేరుని గురించి మాట్లాడతాను. ఇక్కడ మనం బైబిల్‌ని చూస్తే కనుక ఈయన యొక్క ఒరిజినల్ పేరేంటంటే కైసర్ ఆక్టివియస్ అగస్టస్ సీజర్. జూలియస్ సీజర్ అనబడినటువంటి ఆయన ఈయన్ని అడాప్టెడ్ సన్‌గా పెంచుకున్నాడు. అడాప్టెడ్ సన్‌గా పెంచుకున్న తరువాత అయ్యనకు ఆ రాజ్య పట్టాభిషేకాన్ని అనుగ్రహించాడు. కాబట్టి జూలియస్ సీజర్ ఆయన చాలా భయంకరంగా చంపబడ్డాడు. చంపబడిన తరువాత 42 బీసీలో చంపబడిన తర్వాత మరి 31 బీసీలో అక్కడ చాలా గలిబిలి రోమా ప్రపంచంలో జరిగింది. ఆ తరువాత ఇతన్ని పెంచుకున్న కొడుకైనటువంటి జూలియస్ అగస్టస్ సీజర్ అనబడిన ఈ రాజు గారిని మరి పట్టాభిషిక్తుని చేశారు. సరే ఈయన
మరి ఇక్కడ మనం చూస్తే కనుక ఎందుకు ఈయన పట్టాభిషిక్తుడయ్యాడు అనే దాన్ని మనం చూస్తే కనుక ఇది ఒక ప్లాన్. దేవుడు అగస్టస్ సీజర్ గారిని యేసు ప్రభు పుట్టుకలో ఉపయోగించుకున్నాడు అనే సంగతి మీకు తెలియచేయడానికి నేను ఎంత మాత్రం సందేహించట్ల. ఇందులో నేను కొన్ని టిట్ పాయింట్స్ చెప్పిన తర్వాత ముందుకెళ్తాను. ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉన్నది అనే దాన్ని మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాను. దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం అగస్టస్ సీజర్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న దానికి కొన్ని రీజన్స్ చెప్తున్నాను. ఈయన ప్రజాసంఖ్య కొరకు ఆర్డర్ చేశాడు. ఇందులో ఇప్పుడు చదివిన దేవుని ప్రవచనం 2 ప్రవచనాలు నెరవేరాయి. ప్రజాసంఖ్య అనేది రాయబడాలని దేవుడి యొక్క వాక్యం చెప్తోంది. అదే సమయంలో ఇక్కడ మరి మరొక ప్రవచనం మీకా గ్రంథంలో ఉన్న 5:2 ప్రవచనం కూడా నెరవేరాలి. కాబట్టి ఈయన ఆ ప్రజాసంఖ్యకు ప్రేరేపితుడయ్యాడు. రెండవది ఇక్కడ ఈయన ఈ ప్రజాసంఖ్య ఏర్పాటు చేయడానికి గల కారణం హి వాంటెడ్ టాక్సెస్. ఆయన ప్రపంచమంతా కూడా టాక్స్‌లు వసూలు చేయాలి. అసలు ఎవరెంతమంది ఉన్నారు? వాళ్ళ దగ్గర వాళ్ళ వ్యాపారాలే ఉన్నాయి. వాళ్ళ వృత్తులే ఉన్నాయి. వాళ్ళ యొక్క పనులే ఉన్నాయి. వాటి నుంచి మనం ఎలా టాక్స్‌ని రాబట్టొచ్చు అనేటువంటి విధానం తెలియడానికి ఈయన టాక్సెస్ అనేటువంటి దాన్ని గురించి ఈ సెన్సస్ ఏర్పాటు చేశాడు. ఇందులో దేవుని ప్లాన్ ఎలా ఉందంటే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడంలో ఈ యొక్క ప్రవచనం ఈ యొక్క ఆయన యొక్క సెన్సస్ చేయాలన్న కార్యక్రమం నెరవేరేది. యేసుప్రభు కూడా టాక్స్ కట్టాడు. అరశకెలు టాక్స్ ఆయన కట్టాడు. మరి ఈయన దేవుని యొక్క ఉద్దేశంలో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రజా సంఖ్యలో నమోదయ్యేలాగా మరి ఆయనకు దేవుడు ప్రేరేపణ దయచేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టలేదు అన్నదానికి మరి ఎవ్వరూ కూడా కాదనలేని అద్భుతమైన సత్యం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకంలో మానవ అవతారిగా జన్మించాడు. అందుకనే క్రీస్తు శకము అని ఏర్పడింది. ఏడి అంటాం కదా మనం. ఏడి అంటే ఎన్నో డామిని. ఎన్నో డామిని అంటే ద లార్డ్స్ ఇయర్, ప్రభువు శకము అని అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనం చూస్తే గనక దేవుడి యొక్క ప్లాన్, అద్భుతమైన ప్లాన్ ఈయన ద్వారా నెరవేర్చబడడానికి ఈయన దేవుడు సాధనంగా వాడుకున్నాడు. ఇంకా అద్భుతం చెప్పాలంటే గనక ఈయన కనుక ఆ ప్రజా సంఖ్య రాయించబడకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చాడు అన్న సంగతిని ఇప్పటికే మన మీద చాలా దుమారాలు రేపుతా అనేక రకాలుగా బ్యాడ్ ప్రాపగండా చేస్తుండగా యేసు ప్రభువారు ఎవ్వరూ కాదనలేని సత్యాన్ని ఈ కైసర్ అగస్టస్ ద్వారా దేవుడు ఏర్పరిచాడని చెప్తాను. కాబట్టి ఈయన గురించి మరికొన్ని పాయింట్స్ నేను చెప్పాలి. కానీ ఇక్కడ ఈయన ఎందుకు ఆర్డర్ చేశాడు? ఈ సెన్సస్ గురించి ఎందుకు ఆర్డర్ చేశాడు? ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు కలెక్ట్ టాక్సెస్ ఫ్రమ్ ఆల్ పీపుల్. అందరి దగ్గర నుంచి మరి ఆయన పన్నులు వసూలు చేయాలి. మనం ఆయనకు ముందున్న జూలియస్ సీజర్ రాజు గారైతే కనుక ప్రజల మీద ఇంత పన్నులు రుద్దే కార్యక్రమం చేయలేదు గానీ, ఈయన మాత్రం ప్రజల మీద పన్నులు చేశాడు. అది ఆ పన్నులు 4 రకాలుగా ఆయన వసూలు చేశాడు. మీరు గమనించాలి, బాగా వినాలి. ఆహ్, మొదటిగా మనిషిగా బ్రతకాలంటే మనిషి పన్ను కట్టాలి. మనిషి పన్ను కట్టాలి. ఆ మనిషి పన్ను కట్టే విధానాన్ని ఏమంటారంటే అరచెక్కలు పన్ను. అరచెక్కలు అనే దాన్ని ఇజ్రాయెల్ దేశంలో ఆ మనిషి మీద పన్ను పెట్టారు. రెండోది కుటుంబం మీద పన్ను పెట్టాడు. ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ నివసిస్తుందంటే ఆ ఫ్యామిలీ తప్పకుండా పన్ను కట్టాలి. ఆ పన్ను కట్టి తీరాల్సిందే. మూడోది ప్రాపర్టీ టాక్స్ అంటారు. అంటే ఏదైనా ఆస్తి ఉంటే గనక ఆ ఆస్తికి కూడా పన్నేసాడు. ఎవరు? ఈ కైసర్ అగస్టస్ సీజర్ రాజు గారు. తర్వాత వారికి ఇన్‌కమ్ ఏమొస్తుందో, ఇన్‌కమ్ అంటే వారి ఆదాయం ఎంతొస్తుందో ఆ ఆదాయానికి కూడా 4 రకాలుగా ఈ యొక్క టాక్స్ కలెక్షన్స్ ఆయన చేపట్టాడు. మొదటిగా ఒక మనిషిగా పన్ను కట్టాలి. రెండవదిగా కుటుంబంగా పన్ను కట్టాలి. మూడవదిగా ప్రాపర్టీ వైస్ పన్ను కట్టాలి. ప్రాపర్టీ అంటే ఆస్తి పన్ను కట్టాలి. అంటే వ్యక్తిగత పన్ను, కుటుంబ పన్ను, ఆస్తి పన్ను, ఇంకా ఎంత ఇన్‌కమ్ వస్తుందో ఆ ఇన్‌కమ్‌కి కూడా పన్ను కట్టాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు. కాబట్టి ఇదంతా చేయడం కారణం ఏంటి? రోమన్ గవర్నమెంట్‌కి ఆదాయ వనరులు కూర్చడం అనేది ఆయన ఉద్దేశ్యం.
ఇందులో ఒక అద్భుతమైన సంగతి చెప్పాలి. రోమన్స్ ఇలా పన్నులు వసూలు చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ప్రపంచమంతా కూడా రహదారులు ఏర్పరిచారు. నేను మొన్న క్లాస్‌లో చెప్పాను మీకు. గ్రీకులు కనుక వాళ్ళు భాషతో ప్రపంచమంతా వారి భాషే మాట్లాడాలన్న ఒత్తిడి చేసి, మరి బైబుల్ తర్జుమా చేసి ప్రపంచ ప్రజలందరికీ అందేలా వాళ్ళని దేవుడు వాడుకుంటే, రోమన్స్‌ని సువార్త ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళేలాగా రోమన్ గవర్నమెంట్ ఎంపరర్స్ వాళ్ళు రోడ్లు వేశారు. ఇక టాక్స్ కలెక్షన్‌కి రెండవ కారణం చెప్తున్నాను. టు నో ద పాపులేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే వాళ్ళకి ఎంతమంది జనాభా ప్రపంచమంతా ఉన్నారు అనేది తెలుసుకోవాలి. ఇందులో కూడా ఒక 4 కారణాలు చెప్తాను. హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ ద ఎంపైర్ ఆహ్, ఆహ్, ప్ర ఆ సామ్రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఎంతమంది హౌ మెనీ పీపుల్ ఎంతమంది ప్రజలున్నారు? ఆళ్ళు ఆడవాళ్ళు ఎంతమందున్నారు? మగవాళ్ళు ఎంతమందున్నారు? పిల్లలు ఎంతమందున్నారు? విడోస్ ఎంతమందున్నారు? ఇలా ఎవ్రీ కాలిక్యులేషన్ కావాలి. ఎక్కడ నివసిస్తున్నారో కూడా ఆయన ఆ ప్రజా సంఖ్యలో మరి ఆయన ఆ రూల్ పెట్టాడు. ఎక్కడ నివసిస్తున్నారు. ఒకవేళ నేను ప్రస్తుతానికి నరసాపురంలో నివసిస్తున్నాను. మరి నా యొక్క సొంత గ్రామం వేరే ప్రాంతం అయితే గనక మా తాత ముత్తాతలు ఒక 10 జనరేషన్స్ వచ్చేసి ఇక్కడ నరసాపురంలో బతుకుతున్నా, అసలు మా ఆరిజిన్ ఎక్కడో, ఆ ఆరిజిన్‌లోకి వెళ్ళే వాళ్ళు అక్కడ నమోదు అందుకే మరి యోసేపు తన యొక్క పట్టణం అయినటువంటి ఆ బెత్లెహేముకి నజరేతులోంచి వచ్చాడు. అప్పటికే వాళ్ళు చాలా ఇయర్స్‌గా అక్కడ ఉండిపోయారు. యాక్చువల్‌గా అయితే అక్కడ ఉండిపోయారు కాబట్టి అక్కడ నమోదు చేసుకోవాలి అనే అనేది అక్కడ కుదరదు. వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళాలి. తర్వాత ఇంక ఈ యొక్క పన్ను ఆయన ఇంక ఈ పాపులేషన్‌ని గురించి ఆయన ఆహ్, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి పాపులేషన్ ఎంతమంది ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. వాళ్ళు ల్యాండ్ ఓనర్‌షిప్ అంటే వాళ్ళకి ఈ భూముల మీద వాళ్ళ సొంత భూములు ఎన్నున్నాయో కూడా కాలిక్యులేషన్ కావాలి. తర్వాత ఈ సెన్సస్‌లో మరొక ప్రాముఖ్యమైన సంగతి సోషల్ స్టేటస్. వాళ్ళు ఏ ఏ యొక్క మరి సామాజిక పరిస్థితుల్లో ఉన్నారు. స్థితిగతులు కలిగి ఉన్నారు. ఒకవేళ రాజులుగా ఉన్నారా? జమీందారులుగా ఉన్నారా? మరి ఇంకా డబ్బు గలవాళ్ళుగా, ధనవంతులుగా ఉన్నారా? ఇవంతా కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ మెయింటైన్ అండ్ కంట్రోల్ అండ్ ఆర్డర్. ప్రపంచం అంతటిని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్డర్‌లో తీసుకెళ్ళడానికి ఇది వాళ్ళకి ప్రజాసంఖ్య ఉపయోగపడుతుంది. థర్డ్ ప్రజాసంఖ్య రావడానికి మూడవ కారణం టు ప్రిపేర్ ఫర్ మిలిటరీ రిక్రూట్‌మెంట్. సైనికులను మరి సైనికులను తీసుకునేలాగా, అన్ని దేశాల నుంచి తీసుకునేలాగా, అన్ని తెగల నుంచి తీసుకునేలాగా, ప్రపంచమంతా వారి సైన్యాన్ని విస్తరింపచేసేలాగా, వాళ్ళ మిలిటరీ రిక్రూట్‌మెంట్ కొరకు అవి చేశారు. ఎందుకంటే రోమన్ గవర్నమెంటు కంట్రోల్డ్ రీజియన్స్ ఈ యొక్క సెన్సస్ వలన మరి అంత కంట్రోల్ చేయగలుగుతుంది. కాబట్టి రోమన్ ఆర్మీ పెరుగుతుంది. మిలిటరీ పెరుగుతుంది. కాబట్టి ప్రజాసంఖ్య రాయబడాలని ఆయన కోరుకున్నాడు. ఇది బలమైన సంకల్పం. ఇజ్రాయెల్‌లో నుంచి కూడా కొంతమంది సైనికులను తీసుకోవాలి. ఆ రోజుల్లో రోమన్ గవర్నమెంట్‌లో ఇజ్రాయెల్ సైనికులు కూడా పనిచేశారు. మరి ఉదాహరణగా మీకు చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు మరి రోమా పౌరసత్వాన్ని తీసుకున్నాడు. కాబట్టి రోమన్ దాంట్లో చాలా మంది సైనికులు పనిచేశారు. అలాంటి వాళ్ళలో బెనహర్ అనేటువంటి ఒక ఆయనున్నాడు. ఆయన కూడా ఆ రోమన్ గవర్నమెంట్‌లో చాలా మంది సైనికులుగా పనిచేసిన వాళ్ళు మన బైబిల్‌లో కూడా ఉన్నారు. కాబట్టి ఇలాగా మిలిటరీ రిక్రూట్‌మెంట్ కొరకు తీశాడు. ద ఫోర్త్ పాయింట్ కాబట్టి టు రిజిస్టర్ ఫ్యామిలీస్ ఫర్ రోమన్ సిటిజన్‌షిప్ అండ్ లాయల్టీ. ప్రతి ఒక్కళ్ళు రోమా పౌరసత్వంలోకి మారేలా కూడా ఈ సెన్సస్ దోహదపడుతుంది. కాబట్టి ఆయనేంటంటే మరి రోమన్ పౌరసత్వం ఈ రోజున మరి అమెరికా పౌరసత్వాన్ని గురించి, ఆస్ట్రేలియా పౌరసత్వం గురించి చాలామంది తహతహలాడతారు. ఎందుకంటే రోమన్ ఎంపరర్స్ ద మరి మోస్ట్ పవర్‌ఫుల్ ఎంపరర్స్‌గా వారి అథారిటీ పెరగాలంటే గనక రోమన్ సిటిజన్‌షిప్‌లో తీసుకోవాలి. ఆహ్, యూ బిలాంగ్ టు రోమ్. ఇది పొలిటికల్ డిక్లరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ డిక్లరేషన్ చేశాడు. యూ బిలాంగ్ టు రోమన్. యూ బిలాంగ్ టు రోమన్ అని. కాబట్టి అందరూ చాలా రోమన్ దాంట్లో కూడా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బైబిల్‌లో మనం చూస్తే గనక రెండవ అధ్యాయం మొదటి వచనం ఎంత నేను వివరించుకొస్తున్నాను. ఇ ఇ ఇయంతా చేసి ఆ రోమన్ గవర్నమెంట్‌ని బలపరచాలని ఉద్దేశ్యం. నేను మళ్ళా చెప్తున్నాను. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. ఇవి ఎక్కడ మీకు దొరకవు. కాబట్టి ఇవి నేను మీకు చెప్తున్నాను. ఎందుకు ఆయన ప్రజాసంఖ్య రాయాలనుకున్నాడు అంటే, టు కలెక్ట్ టాక్సెస్ ఫ్రమ్ ఆల్ పీపుల్. వాళ్ళలో వ్యక్తిగతంగా మనిషికి పన్నేసాడు, కుటుంబానికి పన్నేసాడు,
ఆస్తికి పన్నేశాడు. ఇన్కమ్ కూడా పన్నేశాడు. ఆ పన్నుల గురించి ఈ యొక్క ప్రజాసంఖ్య వ్రాయించాడు. రెండవది పాపులేషన్ అడ్మినిస్ట్రేషన్. ఈ పాపులేషన్ ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి? అసలు ఈ ఎంతమంది ప్రజలు తన రాజ్యంలో ఉన్నారు? ఎక్కడ నివసిస్తున్నారు? వారికి ఏ విధమైనటువంటి ఓనర్‌షిప్ అంటే వారికున్న ఆస్తిపాస్తుల కర్తలుగా ఉన్నారు. వాళ్ళ సోషల్ స్టేటస్, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవి తెలుసుకోవాలని కూడా ఈ సెన్సస్ చేశాడు. మూడవదిగా మిలిటరీ రిక్రూట్‌మెంట్, సైనికుల్ని కూడా అన్ని దేశాల్లో మిలిటరీని తీసుకోవాలి. అన్ని దేశాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళ యొక్క మిలిటరీకి తీసుకోవాలని చెప్పి ఆయన ఈ రిక్రూట్‌మెంట్ పెట్టాడు. నాలుగవదిగా ఈ ప్రతి కుటుంబం కూడా రోమా కుటుంబంలో చేరిపోవాలి. రోమా పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. అలా ఒత్తిడి చేశారు. కాబట్టి ఆ రోజుల్లో యూదుల్లో కూడా మరి చాలామంది మోడర్న్ జ్యూస్ ఏం చేశారంటే రోమన్ సిటిజన్‌షిప్‌ని వారు తీసుకున్నారు. ఇది బాగా గమనించాలి. రోమన్ సిటిజన్‌షిప్‌ని తీసుకున్నారు. ఇందులో దేవుని యొక్క ప్రవచనాలు నెరవేరాయి. కాబట్టి అప్పుడు బికాస్ ఆఫ్ ద సెన్సస్, ఈ యొక్క సెన్సస్ వలన ప్రొఫెసీ మీకా 5:2 నెరవేరిపోయింది. మీకా 2 ఫుల్‌ఫిల్ అయిపోయింది. జోసెఫ్, మేరీ ట్రావెల్ టు బెత్లెహేమ్. వాళ్ళు యెరూషలేముకి వచ్చేసారు. ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన ప్లాన్ ఎలాగుందంటే వాళ్ళని తీసుకురావడం దేవుని యొక్క ఉద్దేశం. చూడండి ఇందులో ఈ సెన్సస్‌ని ఆర్డర్ చేయడంలో ద డిగ్రీ ఆఫ్ మెన్ అంటే ప్రతి మనిషి యొక్క వివరం తెలుసుకోవాలి. రెండవది యోసేపు, మేరీ ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 4-5 వచనాలు. బర్త్ ఆఫ్ జీసస్ బెత్లెహేమ్. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు. ప్రవచనం నెరవేరింది మీకా 5:2. గాడ్ రూల్స్ ఓవర్ రూలర్స్. ఆయన మరి ఇక్కడ చక్కని మాట మీరు నేను ఎప్పుడు కూడా ఈ మాటని ఇష్టపడతాను. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 1వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. 21:1. అక్కడ మనం చూస్తే కనుక యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవుడు ఎవరి హృదయాలనైనా తిప్పగలడు. కాబట్టి ఇది మనం సెన్సస్‌లో నేర్చుకుంటున్నాం. కానీ మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం. మరి ఎందుకు మరి మొదటి సందర్శన గొర్రెల కాపర్లకు ఏర్పడింది. నేను మొన్న చెప్పాను. చాలామంది యేసు ప్రభు యొక్క మరి పుట్టుకను వారు లాస్ అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు వాళ్ళు మరి యేసు ప్రభువుని పోగొట్టుకున్నారు. నేను చెప్పాను మొదటిగా సత్రపు యజమాని, రెండవదిగా యాజకుడు, మూడవదిగా హేరోదు, నాలుగవదిగా శాస్త్రులు, లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు, ఐదవదిగా బెత్లెహేములో ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా యేసు ప్రభువుని చూడల. వీళ్ళు యేసు ప్రభువుని మిస్ అయ్యారు. ఇక మనం బైబిల్ చూస్తే గనక ఇక్కడ మరి ఆ గొర్రెల కాపర్లకే యేసు ప్రభు సందర్శన ఎందుకు ఏర్పడింది? ఇది చాలా డాలర్ క్వెషన్. నేను చాలా ఆలోచించాను. ఎందుకు గొర్రెల కాపర్లకే దేవుడు ఎందుకు బయలుపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే గనక నేను కొన్ని పాయింట్స్ ఈ గొర్రెల కాపర్ల గురించి ఈరోజు నేర్పిస్తాను. మనం చూద్దాం. తర్వాత మనం చాలా స్పీడ్‌గా నా యోసేపు దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి జ్ఞానుల దగ్గరికి, జ్ఞానులు నుంచి ఆ జ్ఞానులకే ఎందుకు ఆ యొక్క సువార్త అందించబడింది. వాళ్ళకెందుకు ఎలా వచ్చారు వాళ్ళు తెలుసుకొని అనే విషయాలు కూడా మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఈరోజు మనం గొర్రెల కాపర్లకు ఎందుకు ఈ సందేశం అందించబడింది అనే విషయం చెప్తాను. కాబట్టి ఇందులో మనం చూస్తే గనక ఈ మ బ ద ప్రామినెన్స్ ఆఫ్ షెపర్డ్స్ ఇన్ క్రైస్ట్ బర్త్. వాళ్ళు ఎట్లాగున యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రలో లేదా పుట్టుకలో వారి ప్రామినెన్స్, వారి ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 8-20 వచనాలు సుదీర్ఘంగా వీళ్ళ గురించి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు లూకాను ప్రేమించి రాయించాడు. ఇందులో మరి చాలా అద్భుతమైన సంగతులు కనబడతాయి. దేవుడు గొప్ప గొప్ప రాజుల్ని ఆయన మొట్టమొదట చూడడానికి ఏర్పరచుకోలేదు. లేపోతే యాజకుల్ని ఏర్పరచుకోల. రిచ్ పీపుల్ అంటే ధనవంతుల్ని ఏర్పరచుకోల. మరి హి చూజెస్ షెపర్డ్స్. దేవుడు వారి గొర్రెల కాపర్లను ఏర్పరచుకున్నాడు. ఆహ్, ఎందుకు అంటే మనం కొన్ని కారణాలు చూద్దాం. మొదటి కారణాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను. ఆహ్, షెపర్డ్స్ వర్ ద ఫస్ట్ టు రిసీవ్ ద గుడ్ న్యూస్. వాళ్ళే మరి గొర్రెల కాపర్లే గుడ్ న్యూస్‌ని మొట్టమొదట తీసుకున్నారు. ఈ ఏంజెల్ వెళ్లి వాళ్ళు ఆ యొక్క ఒలీవ పర్వతం దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న దాంట్లో కొండ సీమల్లో వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ ఉండగా ఒక చక్కని సువార్త వారికి అందించబడింది. అయితే దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట, అనే సువార్త తెలియచేయబడింది. దాని ఇంగ్లీష్‌లో గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అంటూ యూ ఈస్ బోర్న్ దిస్ డే ఎ సేవియర్. ఇది వాళ్ళకి అందించబడిన సువార్త. ఆహ్, ఈ దే వర్ ద ఫస్ట్ విట్నెస్ ఆఫ్ క్రిస్టమస్. వాళ్ళు యేసు ప్రభు పుట్టుకకు మొట్టమొదటి సాక్షులు ఎవరంటే గొర్రెల కాపరులు. దేవుడు నేనంటాను, దేవుడు ఎందుకు వాళ్ళకి ఇది రివీల్ చేశాడు, చెప్పాడు అంటే గనక వీళ్ళు చాలా హంబుల్‌గా, చాలా సింపుల్‌గా ఉంటారు కాబట్టి. మరి అదే ధనవంతులు చెప్తే గనక, అదే గొప్పవాళ్ళు చెప్తే గనక వాళ్ళకి అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళంత నమ్మే పరిస్థితిలో ఉండరు. లేపోతే అర్ధరాత్రి వెంటనే పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళుగా ఉంటారు. వీళ్ళు హంబుల్ కాబట్టి, వాళ్ళు సింపుల్ పీపుల్ కాబట్టి వెంటనే వాళ్ళు రిసీవ్ ద గుడ్ న్యూస్ లైక్ గాస్పెల్. ద సెకండ్ పాయింట్, షెపర్డ్స్ రిప్రజెంట్ జీసస్ ఓన్ ఐడెంటిటీ. వాళ్ళు ఎంత బాగా ఐడెంటిటీ చేస్తున్నారో తెలుసా? యేసుప్రభు వారు కూడా తన హిమ్సెల్ఫ్ తానేం చెప్పాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. బైబిల్‌లో చాలామంది గొర్రెల కాపరులు, అసలు ఇశ్రాయేలులే గొర్రెల కాపరులు. నేను మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఈ వచన భాగాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. మరి యాకోబు తన యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి యోసేపు ఆహ్, ద్వారా ఈజిప్ట్ దేశానికొచ్చాడు. ఈజిప్ట్ దగ్గర ఫరో రాజు దగ్గర నిలబడ్డాడు. ఫరో రాజు దగ్గర నిలబడితే, ఫరో రాజు అడుగుతాడు, "ఏమయ్యా మీరు ఎవరు? ఎక్కడి నుంచొచ్చారు? అసలు మీ వృత్తి ఏంటి? మీ వ్యాపారం ఏంటో నాకు చెప్పండి" అంటే, అక్కడ ఫరోతో అంటాడు యాకోబు, చూడండి 47వ అధ్యాయం, ఆదికాండ గ్రంథము 47వ అధ్యాయం 3 వచనాన్ని చదువుతున్నాను. ఫరో అతని సహోదరులను చూచి, "మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును, మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి." వాళ్ళు ఏం చెప్పారు అంటే, "మేము గొర్రెల కాపరులము, షెపర్డ్స్." కాబట్టి అబ్రహాం గొర్రెల కాపరి, మోజెస్ గొర్రెల కాపరి, డేవిడ్ అయితే గొర్రెల కాపరి. దావీదు దీనికొక కీర్తన రాశాడు. "యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు" అని. కాబట్టి దేవుడు ప్రధాన గొర్రెల కాపరి, ప్రధాన కాపరిగా మన ప్రభైన యేసుక్రీస్తును ఎన్నుకున్నాడు. మరి ఆయన ప్రధాన కాపరి, ఈ లోకంలో దేవుని పని చేసేటువంటి వాళ్ళు కాపరులుగా, లేపోతే గొర్రెలు కాసేవారుగా, లేకపోతే దేవుని సంఘాన్ని కాసేవారిగా కనబడతారు. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. "ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు" అనే మాట మనకు కనబడుతుంది. ద థర్డ్ పాయింట్, షెపర్డ్స్ సింబలైజ్ గాడ్స్ హార్ట్ ఫర్ ద లాస్ట్. ద గొర్రెల కాపర్లకు ఉన్న మనస్సు, దేవుని మనస్సు కూడా ఒకలాగుంటది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు కూడా ఒక ఒక వ్యక్తి గనక తొలగిపోతే, దేవుడి హృదయం ఎలా పరితపిస్తదో, అట్లాగే ఒక గొర్రె కనుక ఆ మందలో నుంచి కనుక తొలగిపోతే, ఒకవేళ వాడికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఆ గొర్రెల్లో నుంచి ఒక్క గొర్రె కనుక తొలగిపోతే, మీకు లూకా సువార్త 15వ అధ్యాయం 2-6, 7 వచనాలు మనం చూస్తే గనక అక్కడ మనకి కనబడతది. అది ఏం కనబడతది? ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కాపరి ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్తా. ఇది దేవుని మనసు. కాబట్టి గొర్రెల కాపరులను ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ మనస్సు పోగొట్టుకున్న గొర్రె ఎడల వాళ్ళు ఎలాగైతే కైవసం చేసుకోవాలి, పట్టుకోవాలి, వెదకాలి, దాన్ని మళ్ళీ మందలో తీసుకోవాలి అన్న ఉద్దేశ్యం వాళ్ళకి ఎలాగైతే ఉంటదో, ఇక్కడ మరి వీళ్ళకి కూడా వీళ్ళ మనసే దేవుడికుంది. దేవుడు కూడా ఎవడైనా తొలగిపోతే అలా వదిలేయడు. షెపర్డ్స్ టేక్ కేర్ ఆఫ్ బలహీనమైన వాటిని. వాళ్ళు చాలా టేక్ కేర్ చేసుకుంటారండి. బలహీనమైన వాటిని, గాయపడిన వాటిని, తొలగిపోయిన వాటిని రక్షిస్తారు. లైక్‌వైస్ క్రైస్ట్ కేమ్ టు సీ ద అండ్ సేవ్ ద లాస్ట్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చి నశించిపోతున్న వారిని, లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికొచ్చాడు. సెల్ఫ్ రైచియస్, మేము నీతిమంతులమే, చాలా తెలుసున్న వాక్యం తెలుసున్న వాళ్ళం, చాలా మాకు ప్రార్థనొచ్చు, లేకపోతే మేము చాలా వ్యక్తిగతంగా చాలా అనుభవం కలిగిన వాళ్ళం అనేటువంటి స్వనీతి పరులను దేవుడు ఏర్పరచుకోలేదు గానీ, ఎవరైతే తొలగిపోయారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో, ఎవరైతే గాయపరచబడ్డారో, ఎవరైతే మరి బలహీనమైపోయారో, వాళ్ళని వెదకి రక్షించే మనసు గొర్రెల కాపరికుంటది. ఆ గొర్రెల కాపరి లుక్ లైక్ జీసస్, యేసుక్రీస్తులాగా ఉంటాడు
కాబట్టి అందుకు దేవుడు గొర్రెల కాపరి సందేశం ఇచ్చాడు. నాలుగవదిగా షెపర్డ్స్ వర్ వాచింగ్ ఏ పిక్చర్ ఆఫ్ స్పిరిచువల్ విజిలెన్స్ అంటారు. నేను గొర్రెల కాపర్లు కాస్తున్నారు. 2వ అధ్యాయం 8వ వచనం లోకాసు వార్తలో, షెపర్డ్స్ కీపింగ్ వాచ్ బై నైట్ వైల్ అదర్ స్లెప్ట్ దే వర్ అవే. చాలా మంది ఈ లోకంలో మరి మిగతా వృత్తి వ్యాపారాలు కలిగిన వాళ్ళు పడుకుంటారు కానీ రాత్రిపూట గొర్రెల కాపర్లు పడుకోరు. షెపర్డ్స్ వర్ వాచ్డ్. వాళ్ళు కాస్తా ఉంటారు. కాయకపోతే గొర్రెల్ని మరి ఈడ్చుకెళ్ళిపోయే తోడేళ్ళు, క్రూర మృగాలుంటాయి. కాబట్టి వాళ్ళు వాచ్ చేస్తున్నారు కాబట్టి కనిపెట్టుకుని ఉండే స్వభావం, మెలకువ కలిగిన స్థితి ఉంది కాబట్టి దేవుడు వారికి కనపడ్డాడు. చాలా మందికి మెలకువ ఉండదు. అందునే మత్తులారా మేలుకొని కన్నీరు విడవండని యోవేలు గ్రంథం మనకు చెప్తూ ఉంది. ఈ రోజున సంఘం నిద్రాణమైన పరిస్థితిలో ఉంది. విశ్వాసులు నిద్రాణమైన పరిస్థితిలో ఉన్నారు. దేవుని దాసులు నిద్రాణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏం పట్టనట్టుగా ఉంది. మరి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే గనక యెరూషలేము గుమ్మములు కాలిపోయాయి, ప్రాకార గోడలు కూలిపోయాయని తెలిసిన తర్వాత ఆయన అనేక దినాలు భోజనం మానేసి ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ గడిపాడట. ఒక మంచి ఉద్యోగి, జ్ఞానాదాయకుడు. ఆయనకి ఎంత మరి స ఎంత అద్భుతమైన సుఖవంతమైన జీవితం ఉందో, కానీ ఆయన అలా లేడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించబద్దులమై ఉన్నాం. కాబట్టి షెపర్డ్స్ ఎందుకు వాళ్ళని దేవుడు ఏర్పరిచాడంటే కాస్తున్నారు. వాచ్‌ఫుల్‌గా ఉండాలి మనం. చాలా మంది వాచ్‌ఫుల్‌గా ఉండరు. ఒక గృహ యజమాని గురించి యేసు ప్రభువారు ఒక ఉపమానం కూడా చెప్తాడు. మీ అందరికీ తెలుసు. మత్తయి రాసిన సువార్తలో నేను ఈ యొక్క గృహ నిర్వాహకుడి యొక్క వాటి గురించిన ప్రవచనం లేకపోతే పారబుల్ అంటే ఉపమానం చెప్పాడు. 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో మనం చూస్తే 42వ వచనం. 42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడు తెలియకుండిన యెడల అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయకుండా చూడును. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన నమ్మకంగా ఉంచిన బుద్ధిమంతుని దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగు చేయుచుంట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. వాణ్ణి అధికమైన ఆస్తికి వారసుడిగా చేస్తాడు అని చెప్పాడు. కాబట్టి మెలకువ కలిగిన వారు. ఆదాముకు మెలకువ లేకపోవడం వల్ల సాతాను తన భార్యను పడివేసి తాను పాపంలో పడ్డాడు. మెలకువ కావాలి అంటాడు. కాబట్టి ఐదవది షెపర్డ్స్ రెస్పాండెడ్ ఇమ్మీడియేట్‌లీ. చాలా మంది ఆయన వార్త తెలిసిన తర్వాత అక్కడ సత్రపు యజమానే ఉన్నాడు. వాడు రెస్పాండ్ అవ్వల. కొంతమందికి దేవుని వాక్యం ఎంత గద్దించినా, ఎంత దర్శించినా అసలు నో రెస్పాండ్. నో రెస్పాండ్. కానీ వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. దే డిడ్ నాట్ డౌట్. వాళ్ళు ఏమాత్రం సందేహపడలా. దే డిడ్ నాట్ డిలే. వాళ్ళు ఆలస్యం ఎంత మాత్రం చేయలా. దే వెంట్ క్విక్‌లీ. వాళ్ళు త్వరగా వెళ్లి చూస్తాం. ఈ యొక్క లూకాసు వార్తలు మీరు మర్చిపోకండి. త్వరగా అనే పద ప్రయోగాన్ని లూకా అనేక పర్యాయాలు చేశాడు. త్వరగా. నేను త్వరగా వెళ్తాను అనుకున్నాడు చిన్న కుమారుడు. యేసుప్రభు త్వరగా లేచి అనే మాట. త్వరగా అనే మాట ఇక్కడ లూకాసు వార్తలో అనేక సార్లు పద ప్రయోగం జరిగింది. చూసారా? వాళ్ళెక్కడ వాళ్ళు అనుమానం చెందలేదు. వారెక్కడ మరి డిలే లేపోతే తడవు చేయలేదు. మూడోదిగా వారు ఎంత త్వరగా పరిగెత్తుకెళ్లారంటే, మనం కూడా ఎప్పుడైతే త్వరగా రెస్పాండ్ అవుతామో, రెస్పాండ్ అవ్వకపోతే కుదరదు. దోస్ హూ రిసీవ్ ద వర్డ్ ఇన్ ఒబీడియన్స్ ఎక్స్‌పీరియన్స్ క్రైస్ట్. కాబట్టి ఇది మనం గమనించాలి. ఆరోది మనం చూస్తే కనుక షెపర్డ్స్ బికేమ్ ఫస్ట్ ఇవాంజలిస్ట్స్. నేను అసలు బైబిల్ గ్రంథంలో యేసు పుట్టిన తరువాత ప్రకటించిన వాళ్ళు, ఆయన పుట్టుకను గురించి ప్రకటించిన వారు ఎవరంటే వాళ్ళే. మొట్టమొదటి ఇవాంజలిస్టులు ఎవరంటే వాళ్ళే. మనం కాదు. వాళ్ళు విన్న వాటిని, కన్న వాటిని ఆ 17వ వచనంలో, లూకాసు వార్త 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనంలో ఎంత బాగా అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు. 17వ వచనం ఆహ్, వ లో వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. తర్వాత 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరు తమతో చెప్పినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈ రోజున చాలా మంది ప్రకటించడంలో ఫెయిల్ అయిపోతున్నారు. చాలా సంఘాలు సువార్త ప్రకటించడంలో కుంటుపడిపోయాయి. లేకపోతే వాళ్ళ మీదకొచ్చే దాడులను బట్టి ఆగిపోతా ఉన్నారు.
కొంతమంది మాకు జ్ఞానం లేదని ఆగిపోతున్నారు. ఎంత దేవుడు ఎఫర్ట్స్ ఇచ్చినా, ఎంత జ్ఞానం ఇచ్చినా అదేమాత్రం కూడా ప్రకటించకుండా ఉండేవారు ఉండిపోతున్నారు. కాబట్టి సువార్త పరిచర్య అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందాలి అంటే, మనం కూడా ఈ షెపర్డ్స్‌ని మాదిరి తీసుకోవాలట. ఏడవది, షెపర్డ్ షో సాల్వేషన్ ఈజ్ ఫర్ ఆల్. ఇక్కడ వీళ్ళేం చేశారో తెలుసా? వీరికి దేవుడు రక్షణ ఇచ్చాడు. సొసైటీలో షెపర్డ్స్ గురించి మనం ఆలోచిస్తే పూర్, ఆహ్, తర్వాత ఆహ్, త వెలివేయబ త వాళ్ళు ఏమీ లేనటువంటి, ఆహ్, ద ఏమీ లేనటువంటి వారు, అలాగే దరిద్రులు, లేపోతే ఆహ్, వెలివేయబడిన వారు, వాళ్ళ పద్ధతులు అలాగున్నాయి. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటవ అధ్యాయం లూకాసు వార్త, ఒకటవ అధ్యాయం 52వ వచనంలో మనం చూస్తే గనక, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. నిజంగా మధుర 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 సేవ అని మాసిలమణి గారు ఒక పాట రాశారు. అందులో దేవదూతలకు లేని సేవ దివ్యమైన సేవ ధూళినైన నేను చెయ్య, మరి ఎంత భాగ్యం ఇచ్చావయ్యా అంటాడు. కాబట్టి మనకు దేవుడు చాలా సువార్తను ప్రకటించే ధన్యత ఇచ్చాడు. మనకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు, ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారు, అధికారం కలిగిన వారు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి దీనులను పైకెత్తి మరి దేవుడు వాళ్ళని చేశాడు. కాబట్టి వీళ్ళ గురించి కొన్ని పాయింట్స్ 6 విషయాలు చెప్తాను. మళ్ళోసారి జ్ఞాపకం చేస్తాను. చూసన్ బై గాడ్, దేవుడి చేత ఏర్పాటు చేసుకోబడిన వారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 8-10 వచనాలు. ఇన్వైటెడ్ టు సీ ద సేవియర్, వాళ్ళు యేసుక్రీస్తుని చూడ్డానికి పిలవబడ్డారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఇంకా మనం వాళ్ళు ఏమాత్రం కూడా మరి తడవు చేయకుండా దేవునికి విధేయత చూపించారు. లూకా 2:15. వారు దేవుని కొరకు సాక్షులుగా, మరి యేసుప్రభు సాక్షులుగా ఉన్నారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. అలాగే వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రచురపరిచారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు. వాళ్ళు తిరిగి వెళుతూ దేవుని మహిమపరుస్తూ ఇంటికి వెళ్లారు. రెండవ అధ్యాయం 20వ వచనం, వాళ్ళు స్తోత్రము చేయుచు, మహిమపరచుచు మరి ఇంటికి వెళ్ళినట్టుగా చూద్దాం. మరి ఈ ఈ యొక్క సమయంలో మనం షెపర్డ్స్ లాగా బిలీవర్స్ ఎలా ఉండాలంటే, దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యాన్ని సరిగా వినాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మరి వెంటనే మనం దేవుని విధేయత చూపించాలి. తర్వాత మనం మన యొక్క అనుభవం ద్వారా, వారు చూసిన తర్వాత వారి అనుభవాన్ని పంచుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆ మెసేజ్‌ని స్ప్రెడ్ ఔట్ చేశారు, ప్రచురపరిచారు. దేవుని మహిమపరిచారు. ఇది వాళ్ళ జీవితంలో మనకు కనబడుతున్న అద్భుతమైనటువంటి ప్రధానమైన సంగతులు. గొర్రెల కాపరులకు ఈ సందేశం దేవుడే ఇచ్చాడు. ఇక మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ విషయాల్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మనకింకా టైం ఉంది కాబట్టి, ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి, నేను మరొక సంగతిని కూడా మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇక యేసు ప్రభువారు పుట్టిన కొన్ని గంటల్లోనే చూచిన వారు ఎవరు అంటే, గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులకే దేవుడు ఎందుకు కనబడ్డాడని చెప్పాను. కైసర్ అగస్టస్ రాజు గారు ఎందుకు సెన్సస్ చేశాడో మీకు చెప్పాను. ఇక మనం యేసు ప్రభు జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఘట్టానికొస్తున్నాం. సాధారణంగా మరి మరి యేసుక్రీస్తు ప్రభువారి జననంలో మనకి అన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావనకు రాలేదు గానీ, కొన్ని సంగతులు మాత్రమే ఇక్కడ ప్రస్తావనకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆహ్, మరి ఆయన జీవితం అంతా పూర్తిగా ఆయన పుట్టుకన్న దగ్గర నుంచి ప్రతి పిన్ టు పిన్ పాయింట్స్ ఏమి రాయలేదు గానీ, కానీ మరి కొన్ని విషయాలను పరిశుద్ధాత్ముడు కొన్ని కొన్ని సంగతులను మాత్రమే అక్కడ బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. అదైనా లూకా భక్తుడు వాటిని ప్రస్తావనకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి ఈ సమయంలో నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పడానికి పరిచయం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారికి మరి 8వ రోజు వచ్చేసరికి ఆ తల్లి, ఆ తండ్రి చేసిన పనిని ఇక్కడ మనకు జ్ఞాపకంలోకొస్తుంది. నేను లూకాసు సువార్త, మీరు బైబిల్ చూస్తే గనక లూకాసు సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆయనకు 8వ రోజున జరిగిన సంగతిని ప్రస్తావిస్తున్నాను. 8థ్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ బర్త్. చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8దో దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు
వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మరొక దాన్ని మీకు చూపెడుతున్నాను. అసలు ఇశ్రాయేలు యొక్క కట్టడి ఎలా ఉంటది? ధర్మశాస్త్ర పద్ధతి ఎలా ఉంటది? లేవియాకాండం ఏం తెలియచేస్తుందని మనం చూస్తే, లేవియాకాండం 12వ అధ్యాయంలో మరి ఆహ్, ఆ యొక్క ప్రెగ్నెంట్ అయినటువంటి డెలివరీ అయిన స్త్రీకి లేక ప్రసవం లభించిన స్త్రీ ఎలా ఉండాలి? నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? అనేది ధర్మశాస్త్రం చెప్తుంది. లేవియాకాండం 12వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కని యెడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినములు లెక్కన బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఇది తర్వాత తన రక్త శుద్ధి కొరకు 33 దినములుండిన తరువాత రక్త శుద్ధి దినములు సంపూర్తయినప్పుడు ఆమె పరిశుద్ధమైన దేన్ని ముట్టకూడదు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. ఇది 40 దినాలు ఆమె పురిటాలుగా ఉండి దేవాలయ ప్రవేశం చేయకూడదు. మరి ఆ యొక్క పురిటి మంచం మీద ఉన్న బిడ్డను 8దో రోజున ఆ తండ్రికి అప్పగించి ఆ బిడ్డకు సున్నతి చేయాలి. ఈ సున్నతి అనే ఆచారం ఎక్కడొచ్చింది? ఎప్పుడొచ్చింది? అని మనం చూస్తే మరి బైబిల్ గ్రంథంలో 17వ అధ్యాయం ఆదికాండం మీరు చదువుకోండి. అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. సున్నతి నిబంధన అంటాడు. అంటే ద కవెనెంట్ ఆఫ్ సర్కమ్సైజ్. ద కవెనెంట్ ఆఫ్ సర్కమ్సైజ్ అంటే సున్నతి నిబంధన. బైబిల్‌లో చాలా పాలస్తీన్ నిబంధన, ఆదాముతో నిబంధన, అబ్రహాంతో నిబంధన, నోవాహుతో నిబంధన, నిబంధనలున్నాయి కదా! అలాగే మరి ఎవరితో నిబంధన అంటే అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. అది సున్నతి నిబంధన. తన ఇంట్లో పుట్టిన ప్రతి మగబిడ్డ 8వ దినమున తప్పక సున్నతి పొంది తీరాలి. సున్నతి పొందకుండా ఉంటే కుదరదు అని ఒక రూల్ అబ్రహాం అంటే ధర్మశాస్త్రం రాయబడక మునిపే దేవుడు అబ్రహాముకిచ్చాడు. ఇక్కడ అబ్రహాము తప్పకుండా తన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, తన వంశంలో పుట్టిన వాళ్ళందరూ సున్నతి పొందాల్సిందే. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం నిర్గమకాండం మనం చూస్తే గనక మోషేతో దేవుడు పండుచున్న పొదలో మాట్లాడాడు. మాట్లాడితే మోషే అన్నాడు, "నేను ఎళ్ళలేను దేవా! నువ్వు ఎవరినైతే పంపుతావో వాళ్ళని పంపు. నేను అత్తివాడిని. ఏమాత్రం నాకు మాట్లాడడం చేత కాదు" అని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు పంపుతాడు. ఆయన ఇంటికి వస్తా ఉంటాడు. ఇంటికి వస్తున్న సమయంలో అతని కళ్ళ ముందు తన కుమారుణ్ణి ఆహ్, త త అతని కళ్ళ తన భార్య కళ్ళ ముందు మోషేను దేవదూత చంప చూసింది. చూడండి నిర్గమకాండము 4వ అధ్యాయము, 4వ అధ్యాయంలో మనం చూస్తే గనక అక్కడ చాలా విచిత్రమైన వచనం నాకు కనబడుతుంది. చూడండి 24 వచనం 4వ అధ్యాయం. అతడు పోవు మార్గములో ఉన్న సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, మోషేను చంపడానికి చూసాడు దేవుడు. నాకు ఈ వచనం డైజెస్ట్ కాల. అబ్బా! మోషేను దేవుడు చంపడానికి చూసాడు. అసలు దేవుడు తన యొక్క న్యాయ విధులు సరిగా కనుక నడవకపోతే దేవుడికి ఎవరన్నా గొప్పలేదు. ఈవెన్ దో మోషే అన్న దేవుడికి గొప్పలేదు. మనం మోషేని చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం గానీ, మోషే చేసిన ఇక్కడ పొరపాటు చెప్తాను. అదేంటంటే మోషే మిద్యాను వెళ్లి, ఆడ మిద్యాను యాజకుడైన యిత్రోను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు సిప్పోరా. మోషే నీటిలోంచి తీయబడ్డవాడు. సిప్పోరా అంటే అడవి గొర్రె, అడవి మేక అని అర్థం. మరి వాళ్ళకి సంతానం దేవుడిచ్చాడు. మొదటి వాడి కొడుకు పేరు గెర్షోము. గెర్షోము అంటే పరదేశి. ఏ దేశమో తెలియనోడు. అంటే మరి ఈయన దేశమేమో ఐగుప్తు. ఈ తన భార్య దేశమేమో ఈ యొక్క మిద్యాను అరణ్యం. కాబట్టి మోషే తన కొడుకు వీడు ఏ దేశమో వాడు తెలీదని పెట్టాడు. మరి చిన్నతనంలో మోషే చెప్పుంటాడేమో అనుకుంటా నేను. మా అమ్మ మరి మా ఇశ్రాయేలు పద్ధతి చొప్పున చిన్న బిడ్డకి 8దో రోజున సున్నతి చేయాలంటే, అది మా ఆచారం కాదు. మిద్యాను ఆచారం వేరు. మిద్యాను ఆచారంలో సున్నతి మేము చేయం. అది మీది. నేను నా బిడ్డకు చేయనని చెప్పి ఆ తల్లి ప్రతిఘటించింది. అప్పటికి మోషే కొడుక్కి 40 ఏళ్లొచ్చేసుంటాయి. ఎందుకంటే మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడి దర్శనం లభించింది. అంతకుముందు ఐగుప్తులో 40. అప్పటికే 80 ఏళ్ళు మోషేకు, 40 ఏళ్ళు వాళ్ళ కొడుక్కి ఉంటాయి. 40 ఏళ్ల కొడుకు సున్నతి లేకుండా పెరిగాడు. ఇప్పుడు మోషే వెళ్లి ఎవరికి ప్రకటించాలి? ఇశ్రాయేలుకు ప్రకటించాలి. ఇశ్రాయేల్లారా మరి మన దేవుడు గొప్పోడు. మన దేవుడు ఐగుప్తు నుంచి మనల్ని విడిపిస్తాడు. మరి ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు అని చెప్తాడు. మరి చెప్తున్నాడు గాని తన ఇంట్లో దేవుని యొక్క ధర్మశాస్త్ర నిబంధనను ఫాలో అవ్వట్ల.
దేవుడు నిబంధన ఫాలో అవుని ఎంత గొప్పవాడినైనా, ఎంత గొప్ప వాక్యం తెలిసిన వాడినైనా, ఎంత గొప్ప నేను దేవుని సన్నిధిలో పరిశుద్ధుని చెప్పుకున్న వాడినైనా దేవుడు టాలరేట్ చేసేవాడు కాడు అనేది నేను ఇక్కడ సవినయంగా మనవి చేస్తున్నాను. మోషే అలా చేసినప్పుడు ఇప్పుడు సిప్పోరా అడ్డగించింది. ఇప్పుడు సిప్పోరా కళ్ళ ఎదుట మోషేని చంప చూసాడు. సిప్పోరాకు అర్థమైపోయింది. మోషేని ఎందుకు చంపుతున్నాడు దేవుడు అని అర్థమైపోయింది. కాబట్టి వెంటనే ఒక వాడిగల రాయి తీసుకొని ఆ కుర్రవాడికి సున్నతి చేసేసింది. ఇది ఇంకా దారుణం. ఎంత దారుణం అంటే అసలు చిరతరాల్లో చిన్న చాకుతో ఆ పని చేస్తారు. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఒక రాయితో అంత పెద్ద కొడుకు, 40 ఏళ్ల కొడుకు మానాన్ని చూడకూడదు. కానీ తల్లి చేస్తుంది. కానీ ఆ చేసిన తర్వాత మోషేను దేవదూత విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేనంటాను ఇక్కడ మోషే చేయలేపాడు గాని మరి మోషే కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువు తల్లి ఆ 8వ రోజున ఆయనకు సున్నతి చేయడానికి పూనుకుంది. ఎంత వండర్‌ఫుల్ మరి వ్యక్తి. అందునే తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచండి అని చెప్పే మాట మనందరికీ కూడా శిరోధార్యమైన మాట. చాలామంది ప్రభు శిక్షలో, ప్రభు బోధలో పెంచని వారుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళైపోతారు. మనమేమో చాలా ప్రార్థనలో ఉంటాం. చాలా భక్తి గల వాళ్ళమని చెప్పుకుంటాం. మన ఇళ్లల్లో వాళ్ళకి రక్షణ లేకుండా, మన ఇంట్లో వారికి దేవుని భయము లేకుండా ఉండే పరిస్థితులు కనబడతా ఉంటాయి. నా ప్రియ సోదర సోదరీలారా, మరి నేను దేవుని వాక్య బోధకునిగా ఈ మాట మోషే జీవితంలో చూపెడుతున్నాను. 8దో రోజున ఆమె సున్నతి చేసింది. ఇక 40వ రోజు ఏం జరిగింది? 40th డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు యేసు ప్రభువు 40వ రోజున తన రక్త శుద్ధి కొరకు ఇక్కడ మనం చూస్తే కనుక 22-24 మోషే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువు కొరకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రం ముందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రం రాయబడినట్లు గువ్వల జతనైనను 2 పావురముల పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేముకి తీసుకుపోయారు. అంటే బెత్లెహేము నుంచి యెరూషలేముకు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు అంటే తల్లి కూడా ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేస్తుంది. అంటే 8దో రోజున బిడ్డే ప్రవేశం చేయాలి. తల్లి ప్రవేశం చేయడం. తల్లి 40 రోజుల రక్త శుద్ధి కొరకు వాళ్ళు 2 పావురాలు గాని, 2 గొవ్వలు గాని తీసుకెళ్ళాలి. ఇందులో కూడా దేవుడు కానుక ఇచ్చే విషయంలో పాత నిబంధనలో సామర్థ్యాన్ని బట్టి కానుక ఏర్పరిచాడు. లేకపోతే దశమ భాగం ఏర్పరిచాడు. ధనవంతులైతే గోవులలోంచి, ఎద్దుల్లోంచి తీసుకోవాలి. మధ్య తరగతి వాళ్ళైతే మరి గొర్రెలు గాని, మేకలు గాని తీసుకోవాలి. అలాగే లేని వాళ్ళైతే సామాజికంగా పేదలైతే వాళ్ళు 2 గువ్వలను అర్పిస్తారు. యేసు ప్రభువారి తల్లి తన కుమారుడికి మరి తన కుమారుడి కొరకు, తన కొరకు మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు రక్తశుద్ధి కొరకు ఆమె తెల్ల గువ్వలను అర్పించింది. ఇక్కడ మరొక విషయం చెప్తాను. ప్రతి తొలిచూలు యెహోవాకు ప్రతిష్ఠితుడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి తొలిచూలు బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠితుడు కాబట్టి దేవునికి ప్రతిష్ఠించింది. నేను బైబిల్‌లో నాజీరులు చాలా మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఖాళీ కూర్చున్నప్పుడు బైబిల్‌లో ఎంతమంది నాజీరులు ఉన్నారో ఏరండి. అది మీకు కూడా ఒక రకంగా బైబిల్ ఆహ్, మరి స్టడీ కింద ఉపయోగపడుతుంది. యేసు ప్రభువారు ఒక నాజీర్. నాజీరు అంటే ప్రతిష్ఠించబడిన వాడు. కాబట్టి నాజీరు వ్రతం అనేది ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే నాజీరు చేస్తారు. నాజీర్ అంటే వ్రత సంబంధిగా మారుస్తారు. తల వెంట్రుకలు పెరగాలి. ద్రాక్షవి పచ్చివి గాని, ఎండువి గాని తినకూడదు. పులుపుది ఏది తినకూడదు. శవాన్ని ముట్టకూడదు. తన దాని మీద చూలు కట్టు దినం నుంచి తాను ఆ యొక్క వ్రతం చేసే వరకు సమాజం గడప దాటి బయటికి రాకూడదు. అన్యులతో వియ్యం పొందకూడదు. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. అవి ఫాలో అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతిష్ఠితుడు కింద ఆ తల్లి మరి ఆ యేసు ప్రభువుని చేసింది. ఇది చాలా అద్భుతమైన సంగతి అని చెప్తున్నాను. మరి మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించలేం. చాలా సార్లు ఏం చేస్తామంటే దేవుని కొరకు పెంచలేం. ప్రతిష్ఠించడము అంటే సమర్పించడం. ఈ విషయాన్ని మనం నేర్చుకుంటాం. కాబట్టి నేను చాలా విషయాలు చెప్పాను. టైం అయిపోయింది. సెన్సస్ ఎందుకు రాయించాడు అగస్టస్ సీజర్ గారు అనే సంగతి చెప్పాను. రెండవదిగా యేసు ప్రభు పుట్టుకలో మరి ఆ గొర్రెల కాపర్లకే దేవుడు ఎందుకు కనపడ్డాడు అనే సంగతి కూడా నేను మీకు తెలియజేశాను. ఇక ఆయన జీవితంలో 8దో రోజు గురించి చెప్పాను. 40వ రోజు గురించి చెప్పాను. మనం నెక్స్ట్ పాఠంలో మనం సుమయోను అన్నాల గురించి కొద్దిగా ధ్యానం చేసుకొని, యేసు ప్రభు 2వ సంవత్సరంలో జరిగిన సంగతులు మత్తయి సువార్తలోకెళ్ళి ధ్యానిద్దాం. ప్రభు మనందరికీ దీవెనలు గ్రహించును గాక.
ఇంకా దేవుడు అధికమైన జ్ఞానాన్ని బైబిల్ పరంగా మీకు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక.